అమెరికానేమో ఇరాన్ మేము విధించిన షరతులకు లోబడి ఇవన్నీ ఒప్పుకుందంటారు. ఇరాన్ వాళ్ళే మేము విధించిన షరతులకు లోబడి అమెరికా ఏది ఒప్పుకుందంటారు. వీళ్ళు చెప్పే షరతులు వేరు, వాళ్ళు చెప్పే షరతులు వేరు. ట్రంప్ చెప్పే షరతులు ఏంటి? ఇరాన్ ఎప్పటికి అణ్వాయుధాలు తయారు చేయకూడదు, హార్ముజ్ జలసంధిని ఉచితంగా తెరవాలి, వాటి జోలికి పోకూడదు, సముద్ర మైలుని ఇరాన్ తొలగించాలి, అమెరికా నేవల్ బ్లాకేడ్ అప్పుడు ఎత్తేస్తుంది, అది కూడా 1 by 1 అన్నది. అలాగే పర్వతాల కింద దాచినటువంటి యురేనియంను అమెరికా చైనా కలిసి వెలికి తీసి నాశనం చేస్తాం, దానికి ఒప్పుకోవాలి అన్నది. ఇది దానికి అయ్యే ఖర్చు మాత్రం అడగలేదు అమెరికా, అది మేము చేస్తామంది. ఇరాన్ ఏమో హార్ముజ్లో టోల్ ఫ్రీ క్లాజ్ లేదు, హార్ముజ్ జలసంధిని మేము డబ్బులు వసూలు చేసుకుంటాం అంటోంది. అలాగే ఈ శుద్ధి చేసిన యురేనియం అన్నటువంటిది ఇవ్వబోమని చెప్పాం, అదే మాట కట్టుబడి ఉన్నామంటోంది. అదే సందర్భంలో అమెరికా $12 బిలియన్ ఏవైతే ఆపేసిందో అవి మాత్రం ముందు రిలీజ్ చేయాలంటోంది. లెబనాన్తోలో సీజ్ ఫైర్ అన్నటువంటిది జరిగి తీరాల్సిందే అని చెప్తోంది. కాబట్టి అసలు వాళ్ళు చెప్పే షరతుకి వీళ్ళు చెప్పేదానికి ఏమీ సంబంధం లేదు. మళ్ళీ గొడవలు నడుస్తున్నాయి తప్పించి ఏది మార్చరు, ఏది తేల్చరు.